ఏం చేస్తున్నావు భవి? రేపటి యూనిఫామ్ సెట్ చేసుకోవాలి రెగ్యులర్ కష్టం. నేను ఇప్పుడే షాప్ నుండి వస్తున్నాను. భవిష్య ఏం చేస్తుందో చూద్దాం. రేపు నుండి స్కూల్స్ రీఓపెన్ కదా, పొద్దున్న నుండి డల్గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందో అయితే చూద్దాము. భవి 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 నానా, ఇప్పుడు పడుకున్నావు ఏంట్రా? ఏంటి ఇప్పుడు పడుకున్నావు? అన్నం తినాలేదా? రేపు కూడా ఎట్లా స్కూల్కి వెళ్ళాలి, అట్లీస్ట్ పడుకోని మమ్మీ. అయినా స్నానం లేదు, జడ లేదు, ఆ ముడి నువ్వు ఏంటి అవతారం? ఇవాళ అయితే నేను నాకు నచ్చినట్టు ఉంటాను. నన్ను ఆ పని చేయి ఈ పని చేయి అని అస్సలు చెప్పకు మమ్మీ. పని కాదు నాన్న, కనీసం స్నానం లేదు, జడ లేదు, జుట్టు దూకోలా. నేను ఎట్లయినా పొద్దున్న లేచి స్నానం చేసి జుట్టు వేసుకొని అన్నీ చేసుకోవాలి. అయితే ఇవాళ చేసుకోవా స్నానం? లేదు, రేపు చేసుకుంటా. గబ్బు గబ్బు గాడిదా. ఏదో అంటారు చూడు, హాలిడేస్ వచ్చే ముందు ఆనందం పట్టుకోలేము, స్కూలు పెట్టే ముందు ఈ బాధలేంటి తల్లి నాకు. నువ్వు రేపొద్దునకి యూనిఫామ్ రెడీ చేసుకోవాలి, అన్నీ రెడీ చేసుకోవాలే. ప్లీజ్ బంగారు తల్లి, పొద్దున కూడా లేట్గానే లేసావు కదా. పొద్దున్న 11కి లేపాను, ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే చేస్తున్నావు. పొద్దాక రోజంతా పడుకొని ఉంటావా? పుస్తకాలకు బూజు చెదలు లాంటివి ఏమైనా పట్టినాయి అని చూసుకో బిడ్డ. కనీసం ఒక్కసారన్న బుక్స్ ఇంకా చూసావా? అయ్యా, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ నువ్వు వచ్చి చదివావా? ఏం చదివి నువ్వు అట్లా చెదలు పెట్టినట్టుంది, చూసుకో. వాటర్ బాటిల్, నీ లంచ్ బాక్స్లు ఏడన్నాయో చూసుకో, నీ బ్యాగులు ఎత్తుక్కో. రేపటి నుండి తిక్క 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 రోజు నేను చదువుకో అమ్మ కాసేపు అంటే. రేపొద్దున్నే లెగిసి పరిగెడుతుంటే ఉంటుందిరా స్వామి. నీకు ఇప్పుడు అలానే ఉంటుంది. రేపటి నుండి నువ్వే ఇల్లు ఊడ్చుకోవాలి, నువ్వే మాపు పెట్టుకోవాలి, నువ్వే గిన్నెలు తవ్వుకోవాలి. అప్పుడు నీకు కూడా ఉంటుంది తిక్క తిక్క. మంచి పథకంకి పని చేస్తున్నావు భవిష్య. ఏదో మాట వరుస కన్నా కానీ నిజం చెప్పాలంటే నువ్వు స్కూల్కి వెళ్తుంటే నీకన్నా ఎక్కువ ఫీలింగ్ నాకే ఉంది. ఏంటో నేను మిస్ అవుతాను. 2 months నుండి నువ్వు ఇంట్లో ఉండి ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేసాం కదా. నువ్వు వెళ్ళిపోతుంటే నాకే ఎక్కువ ఫీలింగ్ ఉంది భవి. నువ్వు కనపడుతున్నావు, నేను కనపడట్లేదు, అంతే తేడా. అయినా నీ బాధ అంతా నా గురించి కాదు, ఇంట్లో ఉండే పనుల గురించేగా. నేనేదో నిన్ను మిస్ అవుతానా అని ఫీల్ అవుతుంటే అంత మాట అన్నావేంటా? కోర్స్ పని గురించి అనుకో. ఇవన్నీ చదివిన బుక్సా, నిజంగా మా చేత కొనిపించిన బుక్సా? నిజం చెప్పు. మీరు చదువుతున్నారన్న ఫీలింగ్లో మేము హ్యాపీగా ఉంచడం కోసం కొనిపించిన బుక్సా మా చేత? ఇవన్నీ ఒక బస్తా అక్కడ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, ఆ సంచిలో ఉన్నాయి. అదిగో రెడ్ కలర్ సంచిలో. ఏదో అంటారు కదా, ఒక పెద్ద గోడౌన్ లాగా ఉందన్నమాట ఇక్కడ, మెస్సీగా. నీకు ఎంత జాగా ఇచ్చినా కూడా నీ బుక్స్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే సరిపోవట్లేదు భవి. మీరు బుక్స్ కొనడానికి అంత ఫీల్ అయిపోతున్నారు. మరి ఈ గోల్డెన్ బ్యాగ్ని మేము రోజు స్కూల్కి 3 floors పైకి కిందికి ఎక్కి దిగి స్టడీస్ మొత్తం మా బ్రెయిన్లో ఎలా గుక్కుతున్నాం అనుకుంటున్నావు? మీరు బుక్స్ కొనిచ్చినందుకే అంత ఫీల్ అయిపోతున్నావా నువ్వు? ఏం చేస్తున్నావు భవి? రేపటి యూనిఫామ్ సెట్ చేసుకోవాలి రెగ్యులర్ కష్టం. మమ్మీ, నాకు ఒక డౌట్, నేను అడగను? ఏంటమ్మా? రేపు నేను స్కూల్కి వెళ్ళిపోతున్నా అని చెప్పి వీడియోలు తీసేస్తున్నావు. మరి హాలిడేస్ ఉన్నన్ని రోజులు నువ్వు చెప్పిన పనులన్నీ చేశా. ఇల్లు ఉడ్చా, ఇల్లు పెట్టా, గిన్నెలతో మా వాషింగ్ మిషన్ వేసి తీసి ఆరేసి మడత పెట్టిన ఒక్క రోజైనా మీ సబ్స్క్రైబర్స్కి వీడియో తీసి చూపెట్టావా? కాదు నాన్న, ఇవన్నీ వీడియో తీసి నేను పెట్టాను అనుకో, నేనేదో ఖాళీగా ఇంట్లో కూర్చొని నేను పని చేయకుండా చిన్నపిల్ల పని చెప్తున్నానని ఇన్ని కామెంట్స్ అవుతాయి. నాకు అవసరమా బాధ అంతా? నువ్వు నాకు హెల్ప్ చేద్దాము, మమ్మీ కష్టపడుతుందని నువ్వు హెల్ప్ చేస్తున్నావు. కానీ చూసే వాళ్ళకి అట్లా ఉండదు. ఈ దున్నపోతులు అది తిని పడుతుంది, ఆ పిల్ల చేత పనులన్నీ చేయించుకొని వీడియోలు పెడుతుందని నన్ను ఆడేసుకుంటారు. అందుకనేసి నేను అలాంటివి తీసి పెట్టనుగా. అవునులే, నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే, కానీ మాలో ఉన్న మైనస్ పాయింట్లు అన్నీ చెప్తారు. చదవట్లేదు, తినట్లేదు, పని చేయట్లేదు అన్నీ చెప్తారు. కానీ మాలో ఉన్న ప్లస్ పాయింట్లు ఏదో చెప్తారులే.
ఆహా, మరి మొన్న నువ్వు టైలరింగ్ చేస్తున్నావు, మంచి నేర్చుకుంటున్నావు, చాలా బాగా కుట్టిందని చెప్పింది అంత ప్లస్ కాదా? ఏది ఉంటే అది చెప్తారు. మైనస్ ఉంటే ప్లస్ చెప్పం, ప్లస్ ఉంటే మైనస్ చెప్పం. ఏ చెప్పే టైంలో అది చెప్తాము. కానీ పని చేస్తుందని చెప్పామనుకో, చెప్పాను కదా, నేనేదో ఖాళీగా ఉండి చేపెడుతున్నట్టు ఉంటుంది అనేసి నేను ఏ రోజు వీడియో తీయలేదు. ఇప్పుడు చెప్తున్నా వినండి. మా అమ్మాయి ఇంట్లో పనులన్నీ సమ్మర్ హాలిడేస్లో పాపం తనే చేసిందనమాట. చూడండి, చెప్పట్లేదని అయితే ఫీల్ అవుతుంది. ఇది ఫీల్ అయిందని కూడా చెప్పట్లేదు, నిజమే అనమాట. పాప రోజు తనే గిన్నెలు తోమేది, తనే మాపు పెట్టేది, తనే ఇల్లు ఉడ్చేది, బట్టలు వాషింగ్ మిషన్ వేసేది, బట్టలు మడత వేసేది, బట్టలు ఆరేసేది, చాలా పని చేసేదండి నాకు. మా అమ్మాయి లేకపోతే నిజంగా హెల్ప్ అవ్వదు. ఇదేమి నేను తన కోసం చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. ఆడపిల్లలు ఉంటే అమ్మకి ఎప్పుడు చేదోడు వదోడుగా ఉంటారు కదా, అలా నాకు మా అమ్మాయి కొండంత అండ. అందుకనే ఈరోజు తను స్కూల్కి వెళ్తుందంటే నిజంగా ఫీల్ అవుతున్నా కూడా అదేదో ఫీల్ అవుతుంది అనమాట. నేనేదో అబద్ధం చెబుతున్నాను, కావాలని యాక్ట్ చేస్తున్నాను అనుకుంటుంది, కానీ నిజం అనమాట. మా అమ్మాయి ఇంట్లో పని చేసేది, ఇది మాత్రం 100% ట్రూ అండి.